వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. శ్రీరామ్ గారు, చెప్పండి. సో ఫైనల్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు మనం పార్థసారథి గారి మాటల్లో. సో రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుండాలి, దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. 100% దాంతో నేను ఏకీపిస్తా. రెండు మాటలతో నేను ఏకీపిస్తా. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దాంతోనే ఏకీపించాల్సిందే. అలాగే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుండాలి, అది కూడా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. రెండింటిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. బట్ ప్రత్యేక హోదాలో అందరి తెలాపాపం తలా పిడికాడు. దీంట్లో ఎవరికి ఏమి స్పెషల్ అక్కర్లేదు. సో అయితే ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇస్తుందా ఇవ్వదా, గతంలో వైసీపీ 5 ఏళ్ళు చేసిందా చేయలేదా, ఇవన్నీ మనం పక్కన పెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని లైవ్ లో ఉంచాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వానికి ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఇవ్వనంటోంది, గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఇవ్వనంటోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేము వస్తే ఇస్తామని అంటున్నారు కదా, వాళ్ళు రావాలి కదా. అదే ఇదే తప్పు. మీకెందుకు నాకెందుకండి, వాళ్ళు వస్తారు రారా, మీకెందుకు నాకెందుకు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఒకవేళ వస్తే మనం కోరుకుందాం, భారతీయ జనతా పార్టీ బాగా చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుందాం, దానికి అభ్యంతరం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా ప్రత్యేక హోదా అవసరం. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మనకేమీ, వైసీపీ తప్పు చేస్తే మనకేమి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే మనకేమి, దాని బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఏంటండి దానికి. ఇందాక భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, మిగతా రాష్ట్రాలతో చూసుకోవాలి కదా అని చెప్తున్నారు. 49% ఇస్తామని చెప్తున్నారు. మిగతా అన్ని రాష్ట్రాలకు కలిపి 49% ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లేదు. కానీ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి సపరేట్. మీరు ఇప్పుడు ఇవ్వనని చెప్తున్నారు, రకరకాల కారణాలు చెప్పి ఇవ్వనంటున్నారు. మామూలు రెగ్యులర్ గా ఏవైతే ఉన్నాయో పహాడీ ప్రాంతం అంటే కొండల ప్రాంతం, లేదంటే కనుక పక్క దేశాలతో బార్డర్ ఉన్న ప్రాంతం, ఈ లెక్కలన్నీ ఆంధ్రప్రదేశ్ చెప్పకండి. మీరు ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం ప్రకారం నష్టపోతోంది కాబట్టి, హైదరాబాద్ లేకుండా నష్టపోతోంది కాబట్టి ఇస్తామన్నారు. దాన్ని ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది భారతీయ జనతా పార్టీ నేను అంటలా. కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు, ఏ పార్టీ ఉంటే వాళ్ళు కేంద్రంలో. కాంగ్రెస్ రేపొద్దున కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ ఏం వైసీపీ వచ్చింది అనుకోండి, కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఇవ్వాలి. తెలుగుదేశం రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవుతారు, ఇవ్వాలి. ఎవరైతే మనకి ఎందుకండి. శ్రీరామ్ గారు, ఎన్నికలకు ముందు కూటమి మేమేమి హామీ ఇవ్వలేదు కదా, ప్రత్యేక హోదా అంశమే మేము మాట్లాడలేదు కదా అని చెప్పేసి వారు ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉన్నారు. అవును, నేనేమంటున్నా వాళ్ళు ఇచ్చారని నేనేం చెప్పానా, వాళ్ళు ఇచ్చారని చెప్పలా. కానీ అది ఆంధ్రప్రదేశ్ నువ్వెవరయ్యా, నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే నాకేంటి, నువ్వు రాష్ట్ర ప్రభుత్వంగా ఏంటి ఇది కావాలి, నువ్వు పార్టీగా ఏమి ఇస్తే నాకేంటి, ఏమి ఇవ్వకపోతే నాకేంటి. వైసీపీ వాళ్ళు ఇచ్చారు, మెడలో వస్తా ఉన్నారు, ఏం చేయగలిగాం. నువ్వేమి చెప్పలేదు, చెప్పకపోయావు. నేనేమంటున్నా లైవ్ లో ఉంచండి, దీన్ని దయచేసి లైవ్ లో ఉంచండి. ఏ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు కాదు, రేపు లోకేష్ గారు లేకపోతే దేవాంశ్ గారు ఇంకెవరన్నా ఆ టైంలో అయినా రావచ్చు. లైవ్ లో ఉంచండి అంటున్నా, లైవ్ లో దయచేసి లైవ్ లో ఉంచండి. శ్రీనివాస్ చౌదరి గారు, పార్థసారథి గారు రెస్పాండ్ అవుతారా? సో ప్రత్యేక హోదా అంశాన్ని లైవ్ లో ఉంచండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, నేను ఒకసారి ప్రత్యేక హోదాకి సంబంధించి ఎప్పుడైనా ఒక చర్చ పెడితే నేను విత్ ప్రూఫ్స్ వస్తానండి. 2014లో వీళ్ళు ఎవరు అడగలేదండి. ప్రత్యేక హోదా అనేటువంటి దానికి హక్కు, బాధ్యత, దాని యొక్క విలువ, దాని యొక్క గౌరవం కూడా భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి, మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ప్రధానమంత్రితోనే హామీ ఇప్పించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీనే. గారు, నేను ఆ విషయం అనలే, ఏది జరిగిండేది విషయం చెప్తున్నా. ఆ రోజు నేనున్నామండి, ఢిల్లీలో మేమంతా ఉన్నాం, పరుగులు పెట్టాం. మొట్టమొదట వాళ్ళు వచ్చేసేసి ఆర్థిక మంత్రితో ఇప్పిస్తామన్నారు, మేము ఒప్పుకోలేదు. వెంకయ్య నాయుడు గారు ఒప్పుకోలేదు. దాని తర్వాత అయిపోయిన తర్వాత రక్షణ మంత్రితో ఇప్పిస్తామన్నాం, నో అన్నాం. ప్రధానమంత్రి దానికి హామీ ఇవ్వాలని చెప్పాం, ఎస్ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ చేసిండే కుట్ర ఫస్ట్ మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఏం చేసింది, అక్కడ చట్టం చేసేసిన తర్వాత దాన్ని మరలా కూడా రాజ్యసభలో చట్టం అయిన తర్వాత జస్ట్ క్లోజ్ చేసేసింది తప్ప, ఒక్క రోజు కన్నా పార్లమెంట్ లోకి తీసుకొని వచ్చి అక్కడ చట్టాన్ని చేసి ఉంటే దీనికి సంబంధించి అసలు సమస్య ఉండేది కాదండి.
వాళ్ళకి తెలుసు వాళ్ళు సమస్యలను అట్లే సృష్టించాలనేటువంటిదే ఉంటుంది తప్ప వేరేది ఏమీ కాదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తా ఉన్నారు. నేను చెప్తానండి, నేను పూర్తిగా చెప్తాను, దయచేసి ఓకే ప్రజలకు అర్థం కానివ్వండి. నేను శ్రీరామ్ గారికి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే లెటర్స్ ఇన్ ద ట్రూ స్పిరిట్ మనం మాట్లాడదామని. 2014 తర్వాత హామీ ఇచ్చిండేటువంటిది మేమే. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి చర్చోపచర్చలు జరిగే సమయంలో 2014 కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఒక ప్రతిపాదన తెచ్చింది. ఏమని తెచ్చింది? మొత్తం దేశంలో బీహార్ లో అడుగుతున్నారు, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నేను ఇస్తానచ్చు, మనం లైవ్ లో ఉంచుతామంటున్నా. మీ పార్టీ ప్రత్యేక హోదా ఏముంది? మొత్తం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని అడిగేటువంటి హక్కు ఆంధ్రులుగా మనకు ఉంది. మన యొక్క ఏమైనా కూడా తప్పలేదు. శ్రీరామ్ గారు, పాసార్ గారు, వెంకటేష్ గారు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా లైవ్ లో వచ్చారు, మీకేమిటి ఇబ్బంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఈ విషయాన్ని లైవ్ లో వస్తాం, మీకేంటి ఇబ్బంది? మంచిదేనే చెప్తున్నా. నేను విషయాన్ని నేను అబ్జెక్ట్ చెయ్యలేదు. మీరు లైవ్ లో ఉంచాలనే విషయాన్ని నేను అబ్జెక్ట్ చెయ్యలేదు. వాస్తవం అర్థం కావాలని ప్రత్యేక హోదా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే తప్పులేదు, మాట్లాడొచ్చు. ఎవరికి మేము గత ప్రభుత్వాలాగా ఎవరు మేము దండయాత్ర చేయట్లేదు. ఎవరైనా నిరసన తెలియజేయచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అంటే కుటుంబగా ఈ రాష్ట్ర అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నాం. ఈ రాష్ట్రానికి రావాల అంశాలపైన రాజీ లేని పోరాటం 3 పార్టీలు చేస్తాయి. అందులో మాకు 3 సహకరిస్తున్నాయి. 2 గత 5 ఏళ్లుగా ఉత్సవ విగ్రహాలుగా నిలబడుకొని దాదాపు 20-30 ఎంపీ రాజ్యసభ దగ్గర 31 మంది ఎంపీలు ఉన్న వాళ్ళు ఓట్లేసారు తప్ప రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయాలా. వైజాగ్ జోన్ నాకు ఉత్తరం రాసి ఇచ్చాడు. కర్నూలు టు అమరావతి బెంగళూరు డబులింగ్ లైన్ మాకు ఉత్తరం ఇచ్చాడు. పోలవరం నిధులు ఇస్తే ఆనందాన్ని ప్యాకి మాకు ఉత్తరం రాయిచ్చాడు. అమరావతి కూడా మాకు ఉత్తరం రాయిచ్చాడు. రాష్ట్రానికి ఏం ఉత్తరం రాయించిన వీళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. గత 5 ఏళ్లుగా మీరు చేయాల్సిన పని చేయకుండా ఆపత్తి మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలు మీకుండి 3 రాష్ట్రాలు కడతాం, 3 రాజ్యాలు కడతాం, అవి కడతాం అని చెప్పి జనాలు బొమ్మ పెట్టారు తప్ప ఈ బొబ్బులు బెల్లాలు పంచడం తప్ప రాష్ట్రపతి కృషి చేయాలి కదా ఎంపీలుగా. ఈరోజు తెలుగుదేశం పార్టీగా మా ఎన్డీఏ కుటుంబంలో మేము ప్రభుత్వానికి ఏమేమి నిధులు రావాలో నయానా బోయన కూర్చొని ఇక్కడ బీజేపీ నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ అక్కడ వాళ్ళ ఎన్డీఏ కమిటీ కూర్చొని తెచ్చుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి మేము చెప్పిన ప్రకారం చేయకపోతే అప్పుడు అడగండి. మేము అడగమని చెప్తున్నాం, అడగదని ఎక్కడ చెప్పట్లా. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేయలేని విషయాలు ఇప్పుడు మీరు చేయండి, 10 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, టైం ప్లాన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బిల్డింగ్ కట్టాలన్నా కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చి 60 రోజులు. అంటే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు, విజనరీ లీడర్ కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన ఎక్కడ కాంప్రమైజ్ కావు. వైజాగ్ కానీ రాష్ట్ర రాజధాని కానీ అన్ని విషయాలపైన ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న అంటే మంచి సందేశాలు మాకు వస్తున్నాయి. ఎక్కడ ఇవ్వటం లేదు, చేయటం లేదు చెప్పట్లా. చాలా అంశాలపై ఈ కనీసం చూడండి, కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉప్పులు కూడా తెచ్చుకోవాలని పరిస్థితులు గత ప్రభుత్వం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే తెలుగు ఇస్తున్నారు కదా, కాదట్లేదు కదా, అప్పుడు చూపించాలి కదా. ఈ రోజు రాష్ట్రంలో సిలిండర్ విషయం కూడా చేస్తున్నారు. చాలా విషయాలపైన కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడ్డాయి. రాష్ట్రానికి ప్రయోజనకరం దీనివల్ల. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే రైట్ వెంకటేష్ గారు. బ్రహ్మనాయుడు గారు. సో కంక్లూజన్ ఇవ్వండి. హలో వెంకటేష్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు పార్థసారథి గారు ఏదైతే చెప్పారో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల కుప్పలా తయారు చేశారు అని చెప్పేసి, మరి కేంద్ర ప్రభుత్వం విషయంలో మోడీ గారు చేసింది ఏంటంటే 125 లక్షల కోట్ల రూపాయలకి మన అప్పు చేరిన మాట వాస్తవం కాదా? దీని యొక్క స్థితిగతుల గురించి మీరు ఏదన్నా వైట్ పేపర్ ఇచ్చారా? దాని గురించి ఏదైనా మనం చర్చకి దిగుదామా? కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులు మాత్రమే పెరిగిపోయినాయి,
మిగతా భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడా కూడా అప్పులు పెరగలేదన్నట్టు మాట్లాడతారేంటండి? సాక్షాత్తు మీ చేతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అబ్నార్మల్ గా పెరిగినాయి. దీని మీద ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్టుగా పరిస్థితి. రాఫెల్ కుంభకోణంలో కాగితాలే మాయమైపోయినటువంటి పరిస్థితి, శాంక్షన్ ఫైల్సే మాయమైపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటి గురించి మనం మాట్లాడాలంటే కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి మీరు ఏదో గాలిపోగు చేసి గత ప్రభుత్వం మీద గోల చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చేసినట్లయితే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా పెద్దన పాత్ర పోషించాల్సినటువంటి మీరు ఏం చేశారంటే చెవులు మూసుకున్నారా, కళ్ళు మూసుకున్నారా? మీకు జరిగిపోయిన నాళ్ళు శుభ్రంగా జగన్మోహన్ రెడ్డితో ఓట్లు వేయించుకుని, రాజ్యసభలో ఓట్లు వేయించుకుని మీ వ్యవహారాలన్నీ మీ బిల్లులన్నీ చక్కబెట్టుకున్నారు. మరి ఈ రోజు వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి మీ వైపు మీ వేలెత్తి చూపిస్తున్నారు. అంత బాగా భారీగా చేసేవాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో మీరు ఇచ్చినటువంటి ప్రత్యేక నిధులు ఏంటండి? అప్పిస్తారా? అప్పు కోసమా మీ ముందు మోకాళ్ళ దండేసి ముష్టెత్తాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఏదైతే బైఫర్కేషన్ లో జరిగినటువంటి నిధులను మీరు ఏమాత్రం పంచగలిగారండి? గత 10 ఏళ్ల నుంచి కూడా మీరు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యం చేస్తున్నారు కదా. బైఫర్కేషన్ ప్రకారం మనకి ఏ నిధులైతే తెలంగాణ నుంచి రావాలో అవన్నీ సక్రమంగా జరిగినాయా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కూడా స్టిల్ హైదరాబాద్ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది మీరు కాదా? కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం ఈ తాకట్టు పెట్టారు అని చెప్పేసి మీరేమన్నా కాశీలో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టారా, లేకపోతే ఏమన్నా మోడీ గారికి ఉన్నటువంటి ఆస్తులు ప్రత్యేకమైన ఆస్తులు ఏమైనా తాకట్టు పెట్టి 1,60,000 మీరు భారతదేశం యొక్క అప్పు పెరిగే క్రమంలో మీరు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారా? ఎందుకు ప్రభుత్వాన్ని గేలి చేస్తారు? అన్ని రాష్ట్రాల అప్పులు పెరిగితే దేశం అప్పులు పెరుగుతాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆస్తులు తాకట్టు పెట్టి చేశారా? అప్పుడు పెరిగినప్పుడు ఆస్తులు ఎక్కువ అని చెప్పి సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ అప్పులు చేశారని పార్లమెంట్ లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆస్తులు తాకట్ట పెట్టలేదు అనేటువంటి విషయాన్ని ఘంటాపథంగా చెప్తున్నా నేను. ఆ విషయం పార్లమెంట్ లో చెప్పండి, మీ కేంద్ర మంత్రికి చెప్పండి, ఒకసారి మాత్రమే మీ కేంద్ర మంత్రికి చెప్పండి. లిమిట్ ఇచ్చారు, దాన్ని జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తున్నారు మీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆయన కన్నా ఇంత తక్కువ అప్పులు చేశాడని. కాబట్టి ఏదో ఈ రోజు ఏదో మీకు పొత్తు కలిసింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డితో అవసరం లేదు కాబట్టి ఏరు దాటాక తెప్పదగలేసే మాటలు మాట్లాడొద్దు. మీరు ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో బీజేపీకి అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. రాజ్యసభలో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారితో ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి 9,000 కోట్లు. పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అవసరానికి వాడుకొని వదిలేశారంటున్నారు. ఎవరికండి అవసరానికి వాడుకునేది? ఇప్పుడు రామజన్మభూమి కావాలి, అడిగినప్పుడు నీకు బుద్ధి పుడితే ఓట్లే, లేకపోతే లేదు. నువ్వు ఓట్లు లేకపోతే ప్రజలు కావాల్సింటే బుద్ధి చెప్తారు. 370 ఆర్టికల్ అదే చెప్తున్నాం సార్. మీరేమి జగన్మోహన్ రెడ్డి వేటాడనే పట్ల జగన్మోహన్ రెడ్డి అవసరం ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి పని చేస్తే రాజ్యసభలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి బలం పెరిగిందో సాక్షాత్తు సాష్టాంగ నమస్కారం చేసి ఈ రాష్ట్రానికి వెంకటేష్ గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు ఇందాక వెంకటేష్ గారు ఏమన్నారంటే అప్పిస్తున్నారు మీరు, మాకు అప్పు ఎందుకు ఇస్తున్నారు, ముష్టిస్తున్నారా అప్పు అంటున్నారు. అప్పు ఏంటండి? మాకు రావాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. ఒక నిమిషం వెంకటేష్ గారు, మీరు అడిగిన దానికి వారిని సమాధానం చెప్పనివ్వండి. అప్పు కాదు, మాకు నిధులు ఇవ్వాలి, అప్పు కాదు అంటున్నారు. ఒక్క నిమిషం అండి. డెవలప్మెంట్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఈ అప్పు అనేటువంటిది 50 సంవత్సరాలు వితౌట్ ఇంట్రెస్ట్ తీర్చేటువంటి యొక్క అప్పు. దేశంలో ఉండేటువంటి యొక్క దాంట్లో రకరకాలైనటువంటి పథకాల్లో వస్తుంది. నేను దీనికి ఒక సమాధానం చెప్తాను. 2004 నుంచి 2014 దాకా కేంద్ర ప్రభుత్వం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని నిధులు ఇచ్చిందో నేను బీజేపీ కూడా రిజైన్ చేస్తానండి. 4 రెట్లు ఎక్కువ.
సార్, మరి మీరు 4 ఖచ్చితంగా రెట్లు మీ- నిధులు ఇచ్చిన మీకు తర్వాత మా- నువ్వు నాకు నిధులు ఎక్కువ మీరు ఇవ్వాలి. ఖచ్చితంగా రైట్, రైట్. స్టీల్ సమయం లేదండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం కరెక్ట్ కాదు. తెరపైకి I will తీసుకొచ్చినప్పుడు challenge రాజీనామా చేసి 4 times. ఉండాల్సింది. ఆదాయం పెరిగిందని 2004 చెప్పారు. నుంచి ఆ లెక్కలు కరెక్ట్ కాదు. 2014 వచ్చిండే నిధుల కన్నా కూడా దేశానికి ఈ రాష్ట్ర- ఆదాయం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దేశానికి ఆదాయం పెరిగినప్పుడు మీరు సౌత్ లో పెరిగింది. బెస్ట్ జిఎస్టీ ఆ కలెక్షన్ వచ్చింది ఈ రైట్ రాష్ట్రంలో. రైట్ 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 వెంకటేష్ గారు, పాసాద్ గారు, శ్రీరామ్ గారు, సమయం లేదండి. రైట్, ఈ అంశం మళ్ళీ మరి ఇంకోసారి చర్చిద్దాం. కూడా బయట పెడతాం. రైట్ రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు.